సో ఇక ముఖ్యమంత్రి గారు నిన్న దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి. దేశంలో ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం. కేంద్రంపై దక్షిణాది రాష్ట్రాలు కలిసి పోరాడాలి. హక్కుల రక్షణ కోసం దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి దేశాన్ని నియంతృత్వం వైపు నడిపిస్తుంది. ప్రధాని మోడీ రహస్యజనతో పనిచేస్తున్నారు. తెలంగాణను ప్రపంచంలో అత్యుత్తమంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. ఫ్యూచర్ సిటీలో తాము ఏఏసిటీ నిర్మిస్తున్నాం. సుపరిపాలన మొదలైన ఏడాదిలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మార్పు జరిగింది. మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. తెలంగాణ 2035 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అయితే అది భారతదేశ వృద్ధికి ప్రయోజనం కాదా? మరి మా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు మద్దతుగా లేదు? తెలంగాణ రైజింగ్ అనేది నినాదం కాదు, 4 కోట్ల ప్రజల స్వప్నం. ప్రపంచంలో అత్యుత్తమంగా తెలంగాణ తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం అంటున్నా. ప్రధాని వైఖరి ప్రజాస్వామ్యానికి ముప్పు. ఈ దేశం రాష్ట్రాల సమాఖ్య అని ప్రధాని రాష్ట్రాల ప్రాథమిక హక్కులను విస్మరించలేరు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ వారు ప్రతిదాన్ని వాళ్ళ నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారు. రాష్ట్రాలను ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు. వాటిని స్థానిక సంస్థలుగా మార్చాలని చూస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు. మన రాష్ట్రాల్లో మన నిధులతో మన సంస్కృతితో సంబంధం ఉన్న యూనివర్సిటీలకు కేంద్రమే వీసీలు నియమించేలా మార్పులు తెస్తున్నారు. ఇది మన సంస్కృతిపై దాడి. నదుల అనుసంధానంలోనూ వారిది అదే విధానం. క్రమంగా ఒకదాని వెంట ఒకటి చొప్పున రాష్ట్రాల అధికారాలను లాక్కుంటున్నారు. ఇది కేంద్ర జాబితా, ఇది రాష్ట్రాల జాబితా, ఇది ఉమ్మడి జాబితా అని రాజ్యాంగం నిర్ణయించగా మోడీ మాత్రం అంతా కేంద్రం చేతిలోనే ఉండాలనుకుంటున్నారు. మేధావులు దీనిపై ఆలోచన చేయాలి. పివి నరసింహారావు, వల్లభాయ్ పటేళ్లు కాంగ్రెస్లో అనేక హోదాల్లో పనిచేశారు. వాళ్ళు అసలు సిసలు కాంగ్రెస్ నేతలు. అలాంటి వారిని కాంగ్రెస్ వ్యతిరేకులుగా బీజేపీ ముద్రేసే ప్రయత్నం చేస్తుంది. ఈ మధ్యకాలంలో ప్రజలు ఎన్నికల్లో ప్రతిపక్షం అధికార పక్షం వైపు చూస్తున్నారు. మూడో పార్టీకి అంతగా అవకాశం ఇవ్వటం లేదు. తెలంగాణ సహా మరే రాష్ట్రంలో అయినా 2 పార్టీల మధ్యనే పోరు నడుస్తుంది. ఇప్పుడు ప్రజలు తమ ఓటు వృధా కావద్దనుకుంటున్నారు. కొత్తగా వచ్చిన ఈ మార్పును మనం గమనించాలి. జాతీయ నాయకత్వం పేరుతో ఓట్లు అడగాలి. 4 కోట్ల తెలంగాణ ప్రజలు సోనియా గాంధీని ఎంతగానో గౌరవిస్తారు. కాంగ్రెస్ కార్యకర్తగా నేను సోనియా గాంధీ పేరుతో ఓట్లు అభ్యర్థించా. అలా చేయటం వల్ల పెద్ద ఎత్తున ఓట్లు సాధించాం. బీజేపీని చూడండి, సర్పంచ్ ఎన్నికలు వస్తే మోదీని సర్పంచ్ అభ్యర్థిగా చూపెడుతుంది. మున్సిపల్ స్థానిక ఎన్నికలు కానివ్వండి, బీజేపీ వాళ్ళు మోదీకి ఓటుపైన అడుగుతారు. కాంగ్రెస్ ఆ లింకును మిస్ అవుతుంది. కాంగ్రెస్ లోకల్ నాయకులు ఎంతగానో కష్టపడతారు. కాంగ్రెస్ కేడర్ లోకల్ లీడర్ పేరుతో ఓట్లు అడుగుతారు. స్థానికుల నాయకులు గట్టిగా పనిచేసి జాతీయ నాయకత్వం పేరుతో ఓట్లు అడగాలి. ఉదాహరణకు రేవంత్ రెడ్డికి ఓట్లు వేయండి అని అడిగితే కొందరు ఆయన రెడ్డి, ఆయన దగ్గర కులం, బీసీ, ఎస్సీ ఇలా రకరకాల సామాజిక భావనలు సృష్టిస్తారు. అదే స్థానిక నాయకులు జాతీయ నాయకత్వం పేరుపై ఓట్లు అడిగితే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ భావనలే రావు. ఇది నా పరిశీలన. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ దిశగా ఆలోచించాల్సి ఉంటుంది. ఏ పార్టీకైనా సంస్థకైనా గ్రూపిజం పనికిరాదు. అంటే కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయని చెప్పకనే చెప్తున్నారా ముఖ్యమంత్రి గారు అనే డౌట్ కూడా వస్తుంది ఇక్కడ. అయితే ఇప్పుడు బీజేపీ మీరు అన్నట్టు సర్పంచ్ అభ్యర్థిగా కావచ్చు, దేనికైనా సరే మోడీని చూపించి ఓట్లు అడుగుతారు. కానీ ఇక్కడ మీరు రాహుల్ గాంధీని చూపించి ఓట్లు అడగలేని పరిస్థితి ఏర్పడిపోయింది. ఇప్పుడు ప్రతిసారి ఇంకా మీరు కూడా మాట్లాడుతూ ఇప్పటికీ సోనియా గాంధీని చూసి ఓట్లు ఏమి అడుగుతున్నారు, కానీ రాహుల్ గాంధీ పేరు చెప్పలేకపోతున్నారు. రాహుల్ గాంధీ మెల్లమెల్లగా కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఇబ్బందిగానే మారుతున్నారు. ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ కోసం చేసింది ఏమీ లేదు. ఆ పార్టీ నాయకులు ఎన్నో వాగ్దానాలు చేశారే తప్ప వాటిని నెరవేర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేగంగా అభివృద్ధికి బాటలు వేశాం. తెలంగాణను హైదరాబాద్ కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అనే 3 జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నాం. గోదావరి నీటిని మూసిలో కలపడం ద్వారా త్రివేణి సంగమంగా మార్చనున్నాం. దేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర దిక్కుల అనుసంధానమై దక్షిణాది రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉన్న తెలంగాణ దేశానికి లాజిస్టిక్ సెంటర్గా ఉండాలని మేము ఆకాంక్షిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తాజా ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం అతి తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణ. గ్లోబల్ ఏఐ యూసేజ్ రిపోర్ట్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో, తలసరి ఆదాయంలోనూ మేము ప్రథమ స్థానంలో ఉన్నామని సీఎం చెప్తున్నారంట.